నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకుడు కిలాడి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఆధ్వర్యంలో మంత్రి కొట్టు సత్యనారాయణ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం. పాల్గొన్న అప్సరా వైస్ చైర్మన్ బట్టి రఘురాం. రూరల్ మండలం కృష్ణయ్యపాలెం, జగన్నాథపురం గ్రామాలలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి ఎన్నిక ప్రచారం. పాల్గొన్న టీడీపీ, బీజేపీ ఇన్ఛార్జ్లు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. ఎన్ని పార్టీలు కూటమిగా వచ్చినా ప్రజలు మాత్రం వైసీపీ వైపే ఉన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే రాష్ట్రానికి మేలు. తాడేపల్లిగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మార్నేని బాబ్జీ. పట్టణంలో 17వ వార్డులో ఎన్నికల ప్రచారం చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ తనయులు కాంచన్. తాడేపల్లిగూడెం పట్టణ మాజీ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, యాదవ సామాజిక వర్గ నాయకుడు కిలాడి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, అప్సరా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం నాయుడు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పట్టణంలో పలుసార్లు కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం కిలాడి ప్రసాద్కు ఉంది. మాజీ ఎమ్మెల్యే ఈలినానికు ముఖ్య అనుచరుడుగా గుర్తింపు పొందారు. స్థానిక నవ్వారుపేటకు చెందిన కిలాడి ప్రసాద్ పెద్ద సంఖ్యతో ఊరేగింపుగా శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయానికి వచ్చారు. సుమారు 500 మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన కిలాడి ప్రసాద్కు వైసీపీలో తగు ప్రాధాన్యత స్థానం కల్పిస్తానన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారందరికీ కొట్టు సత్యనారాయణ పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. కిలాడిని తన సొంత మనిషిగా చూసుకుంటానన్నారు. ఈలినాని మాట్లాడుతూ, సుదీర్ఘ కాలంతో పాటు తనతో ఉన్న కిలాడి ప్రసాద్, మారిశెట్టి సుబ్బారావులు తన వెంట ఈ పార్టీలోకి రావటం ఆనందంగా ఉందన్నారు. కిలాడి ప్రసాద్ మాట్లాడుతూ, కొట్టు నాయకత్వం, ఆయన మనసు నాకు నచ్చాయన్నారు. 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకు సేవలందించానని, బీసీ నాయకుడైన తనను చంద్రబాబు మోసం చేశారన్నారు. తాను తన మిత్ర బృందం కొట్టు సత్యనారాయణ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. కిలాడి ప్రసాద్తో పాటు కిలాడి శ్రీనివాస్, గోకా సాయి, త్రిమూర్తులు, ఇమ్మంది వెంకటకృష్ణ, ఎం రాధారావు, అజయ్, పాల నాగబాబు, టి రమణ, పంతం శివ, సుగుణ, రమాదేవి, కోలా శ్రీనులు వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు. నేను వ్యాపారం చేసిన ప్రాంతం జిల్లారాజీవ్ గారి పరిస్థితులు, ఆయన కుటుంబంలో కాపురంలో ప్రాంతం అంతా కూడా మార్కెట్ రేఖల్లో ఉండటం. 1994 పోటీ చేస్తున్న జిల్లారాజీవ్ గారు వెనకొండి ప్రజలుగా ఆశీర్వదించి నన్ను ప్రోత్సహించిన విషయం అన్ని రకాలుగా కూడా ఆ కుటుంబానికి అందరూ కూడా ప్రాంత పోటీలు విజయులుగా ఉన్న సందర్భం. ఎవరైనా ఒక నాయకుడు అంటే ప్రజల కష్టసుఖంలో పాల్పంచుకుని, ప్రభుత్వంలో ఉన్న పాల్గొని, వాళ్ళు మంచి స్థలంలో పాల్పంచుకుని ఉన్నప్పుడు అక్కడ ఆ ప్రజలందరూ కూడా ఆ నాయకత్వాన్ని కోరుకుంటారు. అతనికి అన్ని విధాలుగా అందరంగా ఉంటాయి. అలాగే కిలాడి ప్రసాద్ కూడా తన మొదలైన నాయకుడు కూడా అన్ని కష్టాల్లో కూడా నష్టాలు కూడా అన్ని రకాలుగా అందరంగా ఉండి చూడడం ఉన్న సందర్భంలో ఈలినాని గారికి
మీద కూడా ఉంది. ఆ కష్టాల్లో కూడా అన్ని రకాలుగా పాల్పంచుకునే వ్యక్తి, ఒక నిబద్ధతకు ఉన్న వ్యక్తి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, నిన్న రోజున ముఖ్యులు మార్షల్ సుబ్బారావు పార్టీలో రావటం, ఈరోజు జగన్ ప్రసాద్ గారు పార్టీలో రావటం, వైఎస్ఆర్ పార్టీకి పట్టణంలో కొన్నంత ఉండగా వారిద్దరూ నిలబడ్డారన్న ఏమాత్రం సందేహం లేదు. నేను అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. ఇవాళ భారతదేశంలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పార్టీయే సన్యస్యం చెప్పుకునే వ్యక్తి అమలు చేయడం సాధ్యం కాదు అని పార్టీయ సన్యస్తి చెప్పిన మాటలు ఇవాళ 59 నెలల్లో ఇచ్చిన ప్రతి హామీని పూర్తిగా అమలు చేసి పేద ప్రజల కష్టాల్లో పాల్గొంటుకుని ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేసిన మహానుభావుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ గతంలో అది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హామీలన్నీ నాలుగు చేసి 2019లో మరి ప్రజలు ఏ రకంగా అతనికి బుద్ధి చెప్పాలనేది మా అందరికీ మనం దాంట్లో మనం సాధించుకున్నాం. 2016లో హామీలు ఇచ్చే దాంట్లో భర్తీ చేస్తారు, వ్యవసాయ భర్తీ చేస్తారు, బ్యాంకులో ఉన్న బంగారు ఇంప్రూవ్ చేస్తారు, పిల్లలు ఉద్యోగం ఇచ్చేస్తారు, రకరకాలు ఈ ఊళ్ళోని వాళ్ళకి 3 సీట్లు సాధన చేస్తారు. ఎక్కడ ఒక సీట్లు కానీ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మార్పించారంటే డెవలప్మెంట్ నాయకుడు. ఇవాళ మనకి నవరత్నాలు ప్రకటించిన హామీలు పూర్తిగా అమలు చేసిన వ్యక్తి. కానీ ఇవాళ అలాగే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు కూర్చొని ప్లాన్ గుర్తు ఓటేసి ఇక్కడ సాధన అసెంబ్లీకి అలాగే నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్లాన్ గుర్తు మీద ఓటేసి పెద్ద మెజారిటీ గెలిపించాలని ఈ నెల మే నెల 13వ తారీఖు సాయంత్రం ఓటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేదానికి ఇదే ఉత్సాహం జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి మంచి కార్యక్రమాలు ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో ఫలాన్ని అందరికీ అందుతున్నాయి. వాస్తవా కాదు, పెద్దవాళ్ళకి పెన్షన్, పిల్లలకి చదువు, నాడు నేడు స్కూలు, నాడు నేడు కార్యక్రమం, హాస్పిటల్ అభివృద్ధి, ఆధునీకరణ, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఎన్ని కార్యక్రమాలతో ఈ ముందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చుకున్నది. చాలా మంది రకరకాలుగా చెప్తారు. మీరు ఆలోచన చేయండి. మీరు అందరూ పెద్దవారు, మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళతో ఆలోచన చేయండి. వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉండేటువంటి డ్రెస్ గురించి ఆలోచించండి. వాళ్ళకి ఇచ్చేటువంటి విద్యలో ఎంతో బ్రహ్మాండమైన విద్య అందజేస్తారు అన్ని స్కూల్స్ కూడా. మీ పిల్లల యొక్క చదువు భవిష్యత్తులో మీ జీవితాల్లో బంగారమైన భవిష్యత్తును అందించేటువంటి పరిస్థితులు వస్తున్నారు. చక్కటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ పిల్లలు బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళి వాళ్ళు హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి అనేక పట్టణాల్లో, నగరాల్లో ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులైనటువంటి మనందరినీ కూడా బాగా చూసుకుంటారు. అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒక్కసారి ఆలోచించి ఆశీర్వదించవలసిన అవసరం ఉంది. మీ అందరి కోరుకోలేదా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం, ప్రేమ, అభిమానంతో ఆయన యొక్క పరిపాలన, ఆయన యొక్క పాలనకి, ఆయన వచ్చినటువంటి పథకాలకి ఆకర్షిపోయి ఈ రోజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో వచ్చినందుకు ఆయనకి చేతులెత్తి చేసుకొచ్చి తెలియజేసుకుంటూ, అలాగే వేదిక మీద పెద్దలందరికీ కూడా తెలియజేసుకుంటూ, వేదిక ముందున్న మీ అందరికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానించి ప్రేమతో మీరందరూ ఆయన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మా కార్యకర్తలతో పాటు ఆయనకి కూడా ఈ పార్టీలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని ఆయనకి అన్ని విధాలుగా నేను కానీ కొట్టు సత్యనారాయణ గారు కానీ ఈ నాని గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందించి ఆయన ఆర్థికంగా సామాజికంగా అలాగే పార్టీ పరంగా కూడా ఆయన ఉన్నతమైన స్థానాల్లో తీసుకురావడానికి మేము అందరం సాయశక్తిగా ప్రయత్నిస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలన్నీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. ఈ పథకాలన్నీ అందరూ కావాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. మళ్ళీ ఈ పథకాలన్నీ అమలు పరచాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ కమిటీలో పెట్టి ఈ పథకాలన్నీ కూడా రద్దు చేసే కార్యక్రమం చేపట్టేటప్పుడు ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ కొట్టు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఈ పథకాలన్నీ అమలు పరచాలని మీరందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ మీరందరూ మీ రాక మాకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో పాటు మీరు కూడా మాకు జాయిన్ అయినందుకు మా మెజారిటీ పెరగాలని ఈ యొక్క ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ గారికి మీ అందరి రాకతో మెజారిటీ మరింత ఉత్పన్నంగా పెరగాలని మీ అందరినీ కోరుకుంటూ మేము తెలుగుదేశం పార్టీలో 35 సంవత్సరాల బట్టి సేవ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చి ఒక బీసీ నాయకుడిని మోసం చేశారని చెప్పి సభలో తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఆయనకి కాఫ్ కింద ఉందో లేదో నాకు తెలియదు. ఈ కార్యక్రమంలో 94లో ఆయన కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే నేను ఆయన కూడా తిరిగాను. తర్వాత మా నాన్నగారు ఎంత కలిసిందో 95లో ప్రొఫెసర్ గారు ఆంజనేయ గారు మున్సిపాలిటీ బీసీ అయితే మీకు ఇస్తానని చెప్పేసి అప్పుడే చట్టం జరిగింది. అంటే మనం గతం మర్చిపోకూడదు, ఎవరైనా ఏం చేసినా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఓసీ వేయలేదు. కానీ ఓసీ వేయైతే మాకు కాపులు ఇవ్వచ్చు. కానీ ప్రొఫెసర్ గారు ఏం చేశారు, 6 వయసు దేవ పద్మావతి గారికి ఇచ్చి మీ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ గారు అంటే కులాల అర్థంగా ఆయన పనిచేసే నాయకుడు కాబట్టి ఆ స్థానం పోటీ చేసి ప్రజల్లో ఉండి ఇవాళ ఒక్కరి నాయకుడిగా నిలబడి అందరికీ సేవ చేస్తున్నందుకు ఆయన ప్రాధాన్యత తెలియజేస్తున్నాను. మండలంలోని కృష్ణయ్యపాలెం, జగన్నాథపురం గ్రామాలలో శనివారం రాత్రి కూటమి పార్టీల ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలూరి వెంకటేశ్వరరావు, మారం వెంకటేశ్వరరావు, ముత్యాల సత్యనారాయణ, అయినం బాలకృష్ణ, 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉంటామని చెప్పి తెలియజేస్తాం. అందరికీ తెలుసు, కొట్టు సత్యనారాయణ నీతికి అవినీతికి యుద్ధం జరుగుతుంది. జనసేన, భారతీయ జనతా పార్టీ ఏ రోడ్డు నుంచి ఎలా ఉంటే అప్పుడప్పుడు వచ్చే తిరుగుతున్నారు. మీకు ఎలా ఉంటుందో ఎందుకంటే చంద్రబాబు గారు ఆశీస్సులతో కుటుంబ సభ్యులకి అందరికీ మరి ఇప్పుడు ప్రచారంలో ఈరోజు జగన్నాథపురం గ్రామంలో 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి తప్ప 19 నుంచి 24 వరకు గ్రామాలన్నీ కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అసలు ఫస్ట్ గ్రామ స్వరాజ్యమే పాటు చేశాడు. ఎందుకంటే ఇదివరకు ఒక సర్పంచ్ని ఎన్నుకోవడం, ఆ సర్పంచ్ని గౌరవించుకోవడం, ఆ సర్పంచ్కి నిధులు ఇవ్వడం, ఆ సర్పంచ్ ద్వారా పనులు చేయించడం, అలాంటి పరిస్థితి ఉండేది. దీనికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించవలసిందిగా మరి మీ అందరూ నేను కోరుతా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో
ప్రతి రైతుని ఆదుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి. ఈ ప్రభుత్వంలో మరి ఆయన అనుభవంతో చేసిన అప్పుల్ని ఏదైతే రైతులకు ఉన్నటువంటి సబ్సిడీలన్నీ తీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రైతు అపకారి జగన్మోహన్ రెడ్డి. అలాంటి రైతుని మళ్ళీ కాపాడుకోవడం కోసం ఇవాళ అనివార్యం, ఇవాళ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడం అనివార్యం. లేకపోతే ఇదివరకు ఆంధ్ర రాష్ట్రం అనేది ఒకటి ఉండేది, అది పచ్చగా ఉండేది, కొబ్బరి చెట్లు ఉండి కాలువలు ఉండి చెప్పుకునే రకంగా అవి కూడా అమ్మేస్తారు వీళ్ళు. ఎందుకంటే ల్యాండ్ స్లైడింగ్ ద్వారా మరి మన ఆస్తులు తీసుకెళ్ళి ఎక్కడో తాకట్టు పెట్టి మరి అవి ఎక్కడో ఉంటాయి, మన పిల్లల పెళ్ళికో మన అవసరానికి అమ్ముకుందాం అంటే అమ్ముతా కూడా అవకాశం లేదు. ఆ పర్మిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవాలి. ఆయనకి ఇష్టం ఉంటే పర్మిషన్ ఇస్తాడు, లేకపోతే మళ్ళీ వాళ్ళందరినీ మన బతిమాలుకుని మన ఆస్తి మనం అమ్ముకోవాలి. ఇది అవసరమా మనకు అని అడుగుతూ ఉన్నా. ఇవాళ ఏదైతే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నీతి ఆయోగ్ సెంట్రల్ నుంచి వచ్చే నిధులన్నీ కూడా స్వాగతం చేసిన వ్యక్తి. ఇవాళ నీతి ఆయోగ్ ద్వారా పెర్ హెడ్ ఇంతని, గ్రామాలకి గ్రామ సౌకర్యం కోసం ఒక ప్రతి మనిషికి ఇంతని 500 600 గ్రామాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వస్తుంది. కానీ ఆ డబ్బులు కూడా ఇతనికి సరిపోవట్లేదు. ఆహారానికి తినడానికి అవధులు లేకుండా మొత్తం మేసేసారు, మొత్తం ఏమీ లేకుండా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఖజానా నిల్లు. పైగా ఇప్పుడు మన నాయకుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దాని పేర్లు పెడతా ఉన్నారు. ఇది ఎలాగ అమలు చేస్తారు? మేము చెప్తాం, మీరు తిని గడ్డి ఆపితే ఈ మేనిఫెస్టో వెళ్ళిపోతుంది. మీరు ఏదైతే 60 మంది సలహాదారులకి దాదాపు 680 కోట్ల జీతాలు, మీ పిచ్చెక్కి రంగులు వేసిన దానికి 800 కోట్లు. ఏ గ్రామం అయినా వెళ్తే అక్కడ పచ్చని చెట్లు కనపడి ఉన్నటువంటి ఈ వ్యక్తి. అన్నా క్యాంటీన్లు మూసేశారు. ఎవరైనా ఆకలిస్తే 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేది. మా టైంలోనే కట్టించాం తాడేపుల్లో 3. ఆ 3 మూసేసి పనికిరానిగా చేసి అవి మూత పెట్టేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థిగా నాకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మన గుర్తు గ్లాసు గుర్తు 5వ నెంబర్ మీద గ్లాస్ మీద వేయండి. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ విధానాలకి మరి ప్రజలు అల్లాడిపోయిన పరిస్థితులు మీకు అందరికీ కూడా తెలుసు. రైతులందరూ కష్టకాలంలో ఉండగా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ ఆదుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే రైతులకి సంబంధించి టార్పాలిన్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, అలాగే స్ప్రింక్లర్లు కానీ, స్ప్రేయర్లు కానీ, ట్రాక్టర్లు కానీ ఏది కూడా మరి ఇవ్వకుండా ఈవేళ రైతుకి పూర్తిగా అన్యాయం చేసిన పరిస్థితి. ఎక్కడున్న ధాన్యాన్ని అక్కడే అక్కడ మిల్లులు ఉంటే ఆ మిల్లుకు కాకోకుండా ఇక్కడి నుంచి ఆకివీడు, లేకపోతే భీమవరం, పాలకొల్లు ఇలాగా మరి సుదూర ప్రాంతాలకు తరలించి అక్కడ మరి ఏదైతే మార్చురు ఎక్కువ ఉందని చెప్పి 100 నుంచి 150 రూపాయలు బస్తాకి కట్ చేసిన పరిస్థితి. ఇక్కడ ఉన్న సర్పంచ్ గారికి మరి ఈ గ్రామంలో 14-15 ఆర్థిక సంఘాల డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని పట్టుకుపోయిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అలాగే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ మరి ఏది కూడా చేయలే. ఈవేళ మరి ఇక్కడ కొన్ని రోడ్లు అయితే మా పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణరాజు గారి నిధులతోటి 25 లక్షల రూపాయలు ఆ వేళ ఈ గ్రామానికి తీసుకురావడం జరిగింది. 4 రోడ్లు వేయించడం జరిగింది. మేము అధికారంలో లేకపోయినా మరి చేయించగలిగాం. రానున్న రోజుల్లో నరేగా నిధులతోటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామానికి ఏం కావాలన్నా చేస్తాం. అందుకనే రఘురామకృష్ణరాజు గారు ఇచ్చే నిధుల్లో 25 లక్షల రూపాయలు ఈ గ్రామానికే, మీ సర్పంచ్ గారు ఇంకా 10 లక్షలు కావాలంటే పెట్టడం జరిగింది. కానీ ఈలోపు నోటిఫికేషన్ వచ్చేయడం వల్ల ఆ నిధులు మరి రాలేకపోయినాయి అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కూటమిగా కలిసి వచ్చినా ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. ఆదివారం పాతూరు, భీముడోలు ప్రాంతాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. రావాలంటే జగనన్న ప్రభుత్వం రావాలి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ అదే మన ఎన్నికల గుర్తు. మహిళలందరూ మా ఆశీస్సులు అనే ఇక్కడ జగనన్న గాలి వేస్తే గెలుస్తున్నారు. ప్రతి ఒక్కసారి ప్రజలు సేకరించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మార్నేడి బాబ్జీ ఆదివారం పలుచోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాల్లోనూ, పెంటపాడు మండలంలోని గ్రామాల్లోనూ ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, వామపక్షాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మే 11 రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అలాగే దేశానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలు గమనించాలి, కాంగ్రెస్ వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తానని చెప్తున్నారు. అలాగే రైతులు 2 లక్షల రుణమాఫీ చేస్తానంటున్నారు. ఏదైనా ఇబ్బంది వచ్చి తుఫాన్లు వస్తే పంటలు మునిగితే 50% మద్దతు ధర ఇస్తానని చెప్తున్నారు. అలాగే ప్రతి పేద మహిళకి ఈ రేట్లన్నీ పెరిగిపోయినాయి. బీజేపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, అలాగే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 5 సంవత్సరాలు వైసీపీ అన్ని రేట్లు పెంచి దుర్మార్గంగా ఉన్నందువల్ల సామాన్యుడికి, పేదవాడికి పొట్టగడవడానికి ఇబ్బంది పడుతున్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ మహోన్నతమైన పథకం ఒకటి, ప్రతి మహిళకి అర్హులైన తెల్ల కార్డున్న మహిళకి 8,333 చొప్పున సంవత్సరానికి కుటుంబం గడవడం కోసం ₹1,00,000 అకౌంట్లో నేరుగా వేయడం జరుగుతుంది. అలాగే పేద విద్యార్థులకి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, అలాగే పెన్షన్దారులకి నెలకు 4,000, వికలాంగులకి 6,000 ఇవన్నీ ఆలోచన చేసి మంచి పథకాలను ప్రవేశపెట్టింది. వీళ్ళందరూ వీటిని పక్కదో పెట్టి జగన్ సైకో అని చంద్రబాబు నాయుడు, చంద్రబాబు ముసలినక్కనేమో ఈయన అంటే ఏంటి, ప్రజల్ని మబ్బి పెడుతున్నారు. వీళ్ళు చేసేది ఏమీ లేదు. అంటే ప్రజల్ని తప్పుదోవ పెట్టించే పరిస్థితిలో ఈ దుర్మార్గులు ఇద్దరు ఉన్నారు. 5 సంవత్సరాలు ఆయన చంద్రబాబు నాయుడు, 5 సంవత్సరాలు జగన్ పరిపాలించారు. రాష్ట్రానికి ఏం చేశారు? కనీసం రాజ్యాన్ని కట్టారు ఇద్దరు. ఆలోచన పెట్టిన ప్రజలారా, ఈసారి ఎలక్షన్ మన బిడ్డల భవిష్యత్తు కోసం, కనీసం ప్రజలు పేద మధ్యతరగతి పొట్టకూటు కోసమైనా మనం హాయిగా తిని పడుకోవాలంటే కాంగ్రెస్ రావాలి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. అస్తంగుతుపై ఓటేసి మీ సామాన్యుని, మీ బిడ్డను గెలిపించుకొని కోరుతాదిస్తున్నా. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మార్నేడి శేఖర్ గారు ఎన్నికల గుర్తు హస్తం గుర్తు. ఆయన హస్తం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక యాగర్లపల్లి, పడాల, అయ్యప్ప స్వామి గుడి వెనకాల ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా మార్నేడి శేఖర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పేద ప్రజల్ని అట్టడికి స్థానానికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం, పక్కనున్న తెలంగాణలో అధికారం రావడం శుభపరిణామంగా భావిస్తూ
మన మార్నిటి శేఖర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. మార్నిటి శేఖర్ గారి గుర్తు హస్తం గుర్తుకి మీ యొక్క అమూల్యమైన పవిత్రమైన ఓటును వేసి మంచి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కుమార్తె కంచన్ స్థానిక 17వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలంటే తిరిగి కొట్టు సత్యనారాయణను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల నరసమ్మ, గొర్రెల శ్రీను, రెడ్డి కోటేశ్వరరావు, సూరిబాబు, పండు, సురేష్, అప్పారావు, మోహన్, సత్యబాబు, చంటి, గౌరీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 17వ వార్డులో ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ రెస్పాన్స్ చాలా బాగుందండి. మీరందరూ కూడా ఒకటే ఆలోచించాలి. ఇది తాడేపల్లిగూడెం ఒక చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. సెకండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎవరు వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు పనులన్నీ స్టార్ట్ చేసి అవన్నీ కంప్లీట్ చేస్తారో అందరికీ తెలుసు. మీరు అర్థం చేసుకోండి. ఎవరు న్యాయం చేస్తారో ఎవరు అన్యాయం చేస్తారో మీకు ఈ మాటల్లోనే తెలిసిపోతుంది. మీరు దయచేసి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన కొట్టిసత్యనారాయణ గారిని అలాగే ఎంపీ ఉమాబాల్ గారిని గెలిపించాలని కోరుకుంటాం. ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలి, ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారిని ఎమ్మెల్యేగా చూడాలని మంచి దృఢ సంకల్పం వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మాటలు బట్టి మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో దానికి అనుగుణంగా మరి ఆ గ్రామ స్వరాజ్యం రావాలనేవారు. గ్రామ సచివాలయం పెట్టిన గాంధీ గారు మాట నిలబెట్టారు. ఇంటింటికి పాలన అంబేద్కర్ గారు అన్నారు. రాజ్యాంగంలో ప్రతి ఇంటికి పాలన తీసుకెళ్లారు. ఏ ఒక్క మనిషి గడప దాటకుండా సచివాలయం అనే ఒక వ్యవస్థ పెట్టి, వాలంటీర్స్ అనే ఒక వ్యవస్థ పెట్టి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకం, అమ్మఒడు కానివచ్చు, ఆసరా కావచ్చు, డ్వాక్రా రుణమాఫీ కావచ్చు, గోరుముద్ద కావచ్చు, ఏదైనా సరే పుట్టిన బిడ్డ కాడి నుంచి అతను మళ్ళీ ఉద్యోగం చేసేదాకా నాదే బాధ్యత అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు. గతంలో ఎంతోమంది పరిపాలించారు ఈ యొక్క రాష్ట్రాన్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి సీఎం అయిన తర్వాతే ప్రజలందరికీ రాష్ట్రం అంటే ఇలా ఉండాలా, సుభిక్షంగా ఉండాలా అని వాళ్ళకి అర్థమైంది. మరొక్కసారి మీరు అందరూ సీఎం చేయాలని చెప్పేసి ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ అందరూ కూడా మంచి పథకాలు, అందరికీ ఉపయోగపడే పథకాలు మంచి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ 2 నెలల నుంచి మమ్మల్ని తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బంది పెడుతుంది. వృద్ధులు బ్యాంకుల్లో బారులు తీసి నించొని ఎండలో శ్వాసొచ్చి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకమ్మా మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నాడు, వాడు పెట్టేవాళ్ళని పెట్టనివ్వట్లేదు అని చెప్పి చాలా బాధపడుతున్నారు వృద్ధులు. కానీ మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఎటువంటి వాళ్ళకైనా సరే ఇబ్బంది కలగకుండా వాళ్ళ సంక్షేమమే, వాళ్ళ క్షేమమే తన ధ్యేయంగా వర్క్ చేసే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కొట్టు సత్యనారాయణ గారి వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి కుటుంబం, ప్రతి వ్యాపారస్తుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నాడు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. ఆయన ఉన్న పరిధిలోనే లా అండ్ ఆర్డర్ ఉంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన కొట్టు సత్యనారాయణ గారిని గెలిపించుకుంటే మన అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు అంతా కూడా మన చేతుల్లోనే ఉంది. అందుకని పెద్దపేట వేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని పేరున కూడా కోరుకోవడం జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంత గ్రంథాన్ని రచించిన కారల్ మార్క్స్ 206వ జయంతిని పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించారు. కారల్ మార్క్స్ చిత్రపటానికి సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరియేట్ సభ్యులు చింతకాయల బాబురావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ కారల్ మార్క్స్ జీవిత విశేషాలు, ఆయన చేసిన ఉద్యమాలను వివరించారు. రాబోయే రోజులలో కమ్యూనిస్ట్ పార్టీలను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిఐటియు నాయకులు సిరిపరపు రంగారావు, చెర్లపుల్లారెడ్డి, దూలం ప్రసాద్, యాండ్రపు కృష్ణ, బంకురు నాగేశ్వరరావు, కరకా వెంకట్రావు, బర్ల బాలాజీ, హేమసాయి, సూరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కార్ల్ మార్క్స్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకం, కష్టజీవులే కాదు, చిన్న వర్తక వాణిజ్య వర్గాలే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఈ సమాజం మార్పు రావాలని 99% ఉన్నటువంటి ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి సమాజం రావాలని కోరుకునేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా కార్ల్ మార్క్స్ని
మరి ఆయన 206 సంవత్సరాల క్రితం జన్మించిన మరి 140 సంవత్సరాలు పైగా ఆయన చనిపోయి 140 సంవత్సరాల పైగా అవుతుంది. అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కూడా కార్ల్ మార్క్స్ జయంతిని వర్ధంతిని జరుపుతున్నారు అంటే ఆయన ప్రపంచానికి చేసినటువంటి మేలు, మహోన్నతమైనటువంటి మేలు ఎవరు మరవలేనటువంటిది. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కోట్లాది మంది శ్రమజీవులు, కష్టజీవులు, పేద రైతుల యొక్క జీవితాల మార్పు కోసం మార్క్సిజం అనేటువంటి సిద్ధాంతాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రచారం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. సిద్ధాంతకర్తే కాదు, ప్రత్యక్షంగా కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న పోరాటాల్లోనూ, రైతాంగం యొక్క సమస్యల పరిష్కారానికి జరుగుతున్న పోరాటంలోనూ ప్రత్యక్షంగా పాల్గొని మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని ఉన్నతమైనటువంటి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. ఈ సమాజంలో పెట్టుబడిదారులు, కార్మిక వర్గం, 2 వర్గాలకు సంబంధించిన విశ్లేషణ చేసి కార్మిక సిద్ధాంతాన్ని, కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని, సమాజ మార్పుకి ఈ సిద్ధాంతాన్ని ఆయన రచించారు. ఆయన రచించిన తర్వాతనే రష్యాలో కూడా ఏదైతే మరి నెల్లును ఏదైతే ఉందో మరి లెనిన్ ఆధ్వర్యంలో కానీ, అదేవిధంగా స్కోబాలో కానీ, సైనాలో కానీ ఆయన సిద్ధాంతం రాసిన తర్వాతే సమాజ మార్పుకి, ఆ దేశాల్లో పరిపాలన మార్పుకి, పెట్టుబడిదారులని పారదోలి మరి కమ్యూనిస్ట్ పరిపాలనకి మరి తీసుకురావడంలో కానీ, లౌకిక భారతదేశాలను నిర్మించడంలో ఆయన ఒక సూచనలు, సలహాలతోటి. కానీ 1818లో ఆయన జన్మించిన మరి ఈ దేశంలో కూడా కార్మిక వర్గం, ఎస్ఐ కార్మిక వర్గానికి కూడా ఈయన చూపించిన బాటలోనే సమాజ మార్పుకి జరుగుతుంది. ఆయన చూపించిన బాటని ఈ భారతదేశంలో కూడా సమాజ మార్పు రావాలని. తాడేపల్లిగూడెం పట్టణం 8వ వార్డులో నందిబొమ్మ సెంటర్ వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ ఎన్నిక ప్రచారంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, నిమ్మల నాని, వార్డు ఇన్ఛార్జ్ కరీ సుధాకర్ రెడ్డి, ఈసారపు కాశీ, ఆలపాటి చిన్న, వైబోయిన మారుతి, దుర్గాప్రసాద్, మస్తాన్, ఈసారపు లోకారత్నం తదితరులు పాల్గొన్నారు. పోటీ మిషన్ ఉంటుంది, మొదటి శబ్దం వస్తుంది, పోటీ పడిన కూడా ఓటు పడుతుంది. ఇదే రకంగా ఈ నెల 13వ తారీఖున జరగబోతున్న ఎన్నికల్లో మన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుపై నేను పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అలాగే మన నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థినిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న శ్రీమతి ఉమాపాల్ గారు, గూడూరి ఉమాపాల్ గారు, ఆవిడ ఎన్నికల గుర్తు కూడా మన ఫ్యాను. ఇద్దరు ఈవీఎం బాక్సుల్లో ఒకటో పేరు అసెంబ్లీకి సంబంధించి ఒకటో పేరు కొట్టు సత్యనారాయణ, పక్కన ఫ్యాన్ గుర్తు ఉంటుంది, అక్కడ బటన్ నొక్కితే నాకు ఓటు పడుతుంది. అలాగే పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎంలో కూడా గూడూరి ఉమాపాల్ గారిది ఒకటో నెంబర్లో ఉంటుంది, ఆ పక్కన ఫ్యాన్ గుర్తు, పక్కన బటన్ నొక్కితే ఆవిడ ఓటు పడుతుంది. ఇద్దరికి ఓటేస్తే ఈ రాష్ట్రంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగితే మనకి ఏదైతే సంక్షేమ పథకాలు ఈ 5 సంవత్సరాలు 59 నెలల్లో మీ అందరికీ పెన్షన్ రూపంలో నెలకు 3000 వచ్చినా, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినా, ఎందుకంటే దుర్మార్గులు ఈ వాలంటీర్లు వచ్చి మనకి సేవ చేస్తూ ఉంటే ఈ కూటమిలో ఉన్న దుర్మార్గులు అందరూ కూడా వాలంటీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తే ఓట్లు వైఎస్ఆర్కి వేయమని చెప్తారు. కాబట్టి వాళ్ళని వెళ్ళడానికి వీల్లేదని అడ్డం పెట్టి ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ పెట్టి కోర్టులో కేసు వేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్
అంటే ఎంతైతే వయసు మీద పడి మరి నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులందరినీ ఇబ్బంది పెట్టిందాక ఈ మండు టెండలో ఎక్కడికో సచివాలయం దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునేలాగా దుర్మార్గమైన ప్రయత్నం చేసి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ ఇబ్బంది ఈ నెలకి వచ్చే నెల వరకే వాళ్ళు చెప్పినట్టు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలుగుతారు. మళ్ళీ జూలై నెల నుంచి మళ్ళీ మన జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ అందరికీ ఇంటికి వచ్చి ఇల్లు గడప దాటకుండా మన ఇంటికే పెన్షన్ తెల్లారి కొట్ల 5 ఇంటికి వచ్చి తలుపు కొట్టి పెన్షన్ చేతిలో పెట్టే రోజులు మళ్ళీ జూలై 1 నుంచి వస్తాయి. నా విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. దయచేసి ఆలోచన చేయండి. పథకాలతోటి ఈ ఇంటి డబ్బులు 2,70,000 కోట్లు 59 నెలలు ఇస్తే ఈ డబ్బులన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తాను అన్నవాళ్ళు ఇవాళ దానికి డబ్బులు ఇస్తాం, ఇంకా మేము ఎక్కువ ఇస్తాం అని అబద్ధాలు చెప్తున్నారు. ఎప్పుడు ఏనాడైనా చంద్రబాబు నాయుడు 2014 ఇచ్చిన హామీలు అమలు చేశాడా? అమలు చేస్తే మీరు చెప్పండి. ఇవాళ మళ్ళీ హామీలు ఇచ్చి కొత్త హామీలు ఇస్తే అమలు చేస్తాడు అనుకోవచ్చు. ఏనాడు కూడా ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసిన అలవాటు చంద్రబాబు నాయుడుకి లేదు. ఎప్పుడూ ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేసుకున్న తర్వాత గాలికి వదిలేయటం అతని అలవాటు. అటువంటి దుర్మార్గుడిని, అటువంటి నమ్మక ద్రోహిని ఎవరు నమ్మొద్దని మనం చేస్తూ ఒక మంచి పరిపాలన ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధి చేయిస్తూ మరి ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడానికి, మరి ఇక్కడ ఉన్న శాంతి భద్రతల్ని కాపాడటానికి మీ అందరికీ ఒక నేను అండగా ఉంటానని మీ అందరికీ నేను మాటిస్తూ ఈ ప్రశాంతమైన వాతావరణం కొనసాగడానికి మీరందరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మరి గెలిపించవలసిందిగా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు
మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ను గెలిపిస్తే కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ సహకారంతో కేంద్రం నుండి కూడా నిధులు తీసుకొచ్చి తాడేపల్లిగూడెం అభివృద్ధి చేస్తామన్నారు అని కూటమి నాయకులు స్థానిక 31వ వార్డు కడకట్లలో మాజీ కౌన్సిలర్ జనసేన నాయకులు రామిశెట్టి సురేష్ నివాసంలో కూటమి నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు ప్రెస్ మీట్ వద్ద మాట్లాడారు. బొలిశెట్టిని గెలిపించాలని, పట్టణంలో తాగునీటి కొరత లేకుండా 2వ సమ్మర్ స్టోరేజీ, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టుకు ఓటు వేయటానికి బ్యాలెట్లో 5వ గుర్తు అయిన గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రజలు ఎటువంటి అంటే 2014 సంవత్సరంలో మాణిక్యాలరావు గారికి కమలం గుర్తు అంటే తెలియని పరిస్థితుల్లో ఇక్కడ ఈ కాలంలో మెజార్టీ ఇచ్చి నెగ్గించిన తాడేపల్లిగూడెం. ప్రజలు ఎప్పుడు అభివృద్ధికి, నీతికి పట్టం కడతారు. అంతేకాకుండా ఈ రోజు నా మిత్రుడు శ్రీనివాసవరం గారు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ఆయనకి అఖండ మెజార్టీ, నాతో సమానమైన మెజార్టీ ఇవ్వకపోతే నేను మాట పడవలసి వస్తుంది. కాబట్టి తాడేపూడి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా, అలాగే 7 కాన్స్టిట్యున్సీలు ఉన్న ప్రజలు కూడా అందరూ ఆదరించండి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేం. కాబట్టి ఒక ఓటుని బీజేపీకి వేయండి. వాళ్ళు ఒక గుర్తు శ్రీనివాసవరం గారి కమలం గుర్తుకు వేయండి. మన గాజు గ్లాసు, మన గుర్తు గాజు గ్లాసు, మన నెంబర్ 5, దానికి ఓటు వేసింది కోరుతాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్నది ప్రజలు చవి చూశారు. ఈవేళ ప్రతి ఒక్కళ్ళు కూడా 2014, 2019 మధ్య మరి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది కొనుగోలు అమ్మకాల్లో తెలిసిపోతున్నాయి క్లియర్గా. ఎందుకంటే ఓ స్థలం కొనుక్కుంటే కొనుగోలుదారుడికి ఒక 6,000 రూపాయలు ఉందనుకోండి, ఇది 4,000 రూపాయలకి వెనక్కి వచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అభివృద్ధి నిరోధక ప్రభుత్వం ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన హయాంలో అన్ని ఆర్టీసీ ఛార్జీలతో సహా, మరి అలాగే కరెంటు ఛార్జీలతో సహా, నిత్యావసర వస్తువులు ధరలతో సహా ఏది కంప్లీట్ చేయలేని పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు 72% కట్టిస్తే ఈ వేళకి కూడా కంప్లీట్ చేయలేని, ఒక 2-3% కూడా కంప్లీట్ చేయలేని అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంతేకాకుండా నీకు చక్కటి మరి రాజధాని అప్పచెప్తే ఆ రాజధాని మీద ఆదాయం తీసుకోమని అప్పచెప్పారు. ఆవేళ 32,000 ఎకరాలతో దాని మీద ఖచ్చితంగా ఆదాయం తీసుకునే వనరులు ఉన్న పరిస్థితుల్ని ఆయన చేతులారా నాశనం చేసి 3 రాజధానులు అని చెప్పి ఆ 3 రాజధానులు ముక్కలు చేసేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఒక తట్ట మట్టి కూడా వేయలేదు. మరి ఆలోచించండి ప్రజలు. మరి కరెంటు ఛార్జీలు చూస్తే ఒకసారికి 10 సార్లు పెంచారు. ఈవేళ రైతుల మీద
రైతులకి మీటర్ల మీద మోటార్లు పెట్టిన పరిస్థితి. ఇవన్నీ ఆలోచించండి, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు దళితుల కోసం అనేక 27 పథకాలు పెడితే ఆ 27 పథకాలు తీసేసాడు. మరి ఎవరైతే మరి అన్నార్థులు ఉన్నారో వాళ్ళ కోసం 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ భోజనం పెడితే దాన్ని కూడా ఎత్తేసిన దుర్మార్గపు ప్రభుత్వం. ఈవేళ అనేక రకాల పథకాలని ఇబ్బందుల్లో పెట్టేశాడు. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ లేదు, స్ప్రింక్లర్లు లేవు, మరి టార్పాలిన్స్ లేవు. ఎక్కడా కూడా రైతులకు సంబంధించిన ట్రాక్టర్లు కానీ కోత మిషన్లు కానీ ఇవన్నీ కూడా గతంలో సబ్సిడీ మీద ఇచ్చిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఎత్తేసి ఏ వర్గానికి న్యాయం చేయని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రన్ చేశాడని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా. మరి గతంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి మున్సిపల్ చైర్మన్ గా 2014, 2019 ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో మరి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి కనకట్లకి సుమారుగా 8 కోట్లు మరి వర్కులు చేయడం జరిగింది. డ్రైనేజీ వ్యవస్థలు కానీ, అలాగే సీసీ రోడ్లు కానీ, అలాగే మరి మంచినీళ్ళు పైపులు కానీ, అలాగే వాటర్ ట్యాంక్ కానీ, అలాగే మరి ఇప్పుడు స్విమ్మింగ్ పూల్. మరి గతంలో కాలంలో పడి ఈత నేర్చుకోవడానికి యువకులు కొంతమంది చనిపోతుంటే అప్పటి మా మంత్రి మాణిక్యాల గారు అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో మరి తాడేపల్లి పట్టణానికి ఒకే ఒక స్విమ్మింగ్ పూల్ మరి అప్పట్లో శాంక్షన్ చేసి అది మరి నిర్మాణం కూడా చేయడం జరిగింది. అది 90% నిర్మాణం అయిపోయింది, అది పక్క పెట్టేయడం జరిగింది. మరి అభివృద్ధి పరంగా చూస్తే మరి 2014 నుంచి 2019 అభివృద్ధి ఎంత జరిగింది, 2019 నుంచి 2024 మరి అభివృద్ధి జరిగింది పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజుల్లోనే 70-80 కోట్లు వర్కులు చేయడం జరిగింది. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి మంత్రి మాణిక్యాల గారు కూడా. ఈ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మరి అత్యధిక మెజార్టీ తోటి ప్రజలందరూ గెలిపించి మరి 5 ఏళ్ళు కూడా చక్కగా మరి ఎంతో నీతివంతమైన పరిపాలన అందిస్తాడు ఆయన. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ప్రజలందరూ కూడా 5వ నెంబర్ మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆర్వో చెన్నయ్యలు ఆదివారం తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి స్థానిక జడ్పీ హైస్కూల్లో జరుగుతున్న కమిషనింగ్ను పరిశీలించారు. అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను కూడా పరిశీలించడం జరిగింది. తాడేపల్లిగూడెంలో 30వ వార్డులో గల కొండయ్య చెరువు వద్ద గల రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, పట్టణ మాజీ వైస్ చైర్మన్ మారిశెట్టి సుబ్బారావు, ఎస్ఎస్ ప్రసాద్, రజక సంఘ నాయకులు పాల్గొన్నారు. కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి రజక కుటుంబానికి సంక్షేమం, ఆర్థిక సహాయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందించామన్నారు. రజకుల సమస్యలపై తాను ఎల్లప్పుడూ స్పందించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. మీ కుటుంబ సభ్యులందరూ తనకు ఓటు వేసి గెలిపించాలని కొట్టు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు చాలా ప్రాధాన్యత కలిగిన ఎన్నికలు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు భారతదేశ చరిత్రలోనే ఒక సంక్షేమ రాజ్యంగా, సంక్షేమ రాష్ట్రంగా ఈ రాష్ట్రంలోనూ అమలు కాని పథకాలు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. సాధారణంగా ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయినా కొన్ని హామీలు ఇవ్వడం, ఇచ్చిన వాటిలో ఏదో కొన్ని 1, 2, 3 అమలు చేయడం, మిగతా ఉంటే మళ్ళీ ఈసారి ఓటేసినప్పుడు మళ్ళీ మిగిలిన హామీలు కూడా అమలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు ఆయన 2014లో పోటీ చేశారు. ఇప్పుడు కొద్ది తేడాతోటే పడిపోయాడు. కొన్ని పరిస్థితుల్లో ఆ రోజు నేను ఇండిపెండెంట్గా చేయవలసి వచ్చింది 2014. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నామంటే సొంత స్వలాభం కోసమే రాజకీయం చేయడం. మన వల్ల 10 మందికి ఉపకారం జరగాలి, ఊరికి ఉపకారం జరగాలి. ఊరికి ఉపకారం జరగకపోతే ఆ రోజున నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉండకపోతే తాడేపల్లిలో అల్లకల్లోనూ అయ్యే పరిస్థితి, ఒక అరాచక శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. మన పార్టీలో కూడా ముందు నాకు టికెట్ ఆగస్టు 7వ తారీఖున అనౌన్స్ చేసిన టికెట్ కొంత మీటింగ్ పెట్టారు కళ్యాణ్. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది, ఆల్రెడీ మేము కన్ఫర్మ్ అయింది అని చెప్పి.
అని నేను ఆర్థికంగా నష్టపోయి కూడా పట్టణం గురించి నియోజకవర్గం గురించి ఆలోచించి ఇండిపెండెంట్గా పుట్టి సార్ దాంట్లో కొంతమంది ఇబ్బంది పడిన వాస్తవం మాస్టర్ లాగా అది కాదని, కానీ అలాగని గెలిచిన వాడు ఏం చేశాడు అన్నది తాడేపల్లిగూడెం పట్టణానికి ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకొద్దామన్నా కూడా ఆనాడు మాణిక్యాలరావుని అతను మాట చలామణి కాకుండా అన్ని రకాలుగా అడ్డుకుని వాడు ఆధిపత్యం చలాయించి తాడేపల్లిగూడెం అభివృద్ధిని ఆపే ప్రయత్నమే చేశారు. మళ్ళీ తాడేపల్లిగూడెంలో పూర్వపు రోజులు తీసుకురావాలన్న ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. మా తాడేపల్లి మార్కెట్కి సంబంధించి పెద్ద సెంటర్, వ్యాపారస్తులందరూ ఆర్య వైశ్యంగా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఏదో వాళ్ళ వరకు వాళ్ళు జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటారు తప్ప మిగతా ఎవరి దగ్గరికి కలుస్తున్నారు. అటువంటి వాళ్ళని మనం బెదిరిస్తే మన కంట్రోల్లోకి వచ్చేస్తారు, మనం చెప్పినట్టు చేస్తారు. ఇటువంటి ఆలోచనతో ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. దయచేసి కూడా ఈ రజక సోదరులందరూ కూడా ఒక ఆర్మీ సమావేశాలు జరిపారు. ఇటువంటి విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలియనే కాదు, కానీ మనం తాడేపల్లిగూడెన్ని కాపాడుకోవాలి. తాడేపల్లిగూడెంలో శాంతి భద్రతలు నిలబడాలి, అభివృద్ధి పనులు కొనసాగాలి. ఏదో మనకేదో ఒక ప్రణాళిక, ఒక అవగాహన ఉంది. మీకు చాలా సమస్యలు ఉన్నాయి. నా 30 సంవత్సరాల్లోనూ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా రజక వృత్తి వారికి ప్రతి చెరువుని కేటాయించాలి. ఆ చెరువులో వారి యొక్క కులవృత్తి చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి ఏవైతే మీకు డిమాండ్స్ ఉన్నాయో, నాకు గతంలో కట్లయ్య గారు ఉండేవాడు, రజక సంఘం ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్ గారు, నా బాగా మిత్రుడు. మా ఊరు పక్కనే అప్పారావుపేటలో లైన్మెన్గా పనిచేసేవాడు. ఆ తర్వాత అంచెంచెలుగా జిల్లా అధ్యక్షుడు, ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు ఏమన్నా తెలియదు, కానీ అతను చాలా పాటుపడేవాడు. ఎక్కడ గోపాలపురం, ఎక్కడ పోలవరం, ఎక్కడ దిందులు ఎన్ని తిరుగుతూ ఉండేవాడు. కానీ ఈవేళ మనమందరం కూడా కులవృత్తిని నమ్ముకుంటూనే మనమందరం చదువుకోవాలి. మనమందరం చదువుకుని మన పిల్లలు కూడా సమాజంలో ఉన్నటువంటి చదువుకున్న తర్వాతే మంచి ఆఫీసర్లు అవ్వాలి. మనందరం ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలి, తహసీల్దార్లు అవ్వాలి, ఆర్డీఓలు అవ్వాలి, కలెక్టర్ కూడా అవ్వాలంటే మనందరం కూడా సరస్వతిని నమ్ముకోవాలి. కులవృత్తే కాకుండా మనమందరం చదువుకోవాలి. గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ ప్రోత్సాహాలు తీసుకుని, ఇది వరకు హైయర్ ఎడ్యుకేషన్ మన పేదోళ్ళకు ఉండేది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఏర్పాటు చేసిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్లో మన పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్లో మనకు కూడా ఉన్నారు. ఈవేళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్, ఆ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఘనత, అవకాశం ఇచ్చినటువంటి మహానుభావులు కొట్టు సత్యనారాయణ గారిని నేను సమర్పంగా తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ఎందుచేతనంటే అవకాశం ఇచ్చేవాడు కావాలి, మొండిత్వం కాదు, వడ్డించేవాళ్ళే. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా వారిని ఆశీర్వదించాలి. మనకి 2 ఓట్లు ఉంటే మీకు అందరికీ తెలుసు. రెండిట్లు కూడా మీ కుటుంబాలందరూ ఎక్కడొక్కడో ఉంటారు. మీరందరూ కూడా ఒక శ్రీరాముడికి వృత సాయం చేసినట్టుగా మీరందరూ కూడా కొట్టు సత్యనారాయణ గారికి సాయం చేయాలని కోరుకుంటూ, మీరంటే చాలా, మీరు కనుక మీరు ఓటు అంటే శాస్త్ర ప్రకారం మనకి మంచిది. కొట్టు సత్యనారాయణ గారిని మరొక్కసారి బ్రహ్మాండమైన మెజార్టీతో నెగ్గించుకుని మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా మనం తెచ్చుకుని ఇక్కడికి మనం చేసుకుంటే ఈ తాడేపల్లిగూడెంలో ప్రణాళికాబద్ధంగా పట్టణాన్ని ఏ రకంగా మనం బాగు చేయాలి అనే ఆలోచనల ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే కేవలం కొట్టు సత్యనారాయణ గారు అని చెప్పి సందర్భంగా నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, అందరూ నిశ్చయంగా చెప్తున్నాను. దానికి ఉదాహరణే ఆ రోజు మేము కూడా గొడవ చేసాం. ఇది ఆ రోడ్ ఆ చివరికి బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఆ రోజు ఇదేంటి ఎక్కడ కడుతున్నారు, మాకు కూడా ఒక అవగాహన లేనివాడు అని చెప్పేసుకుంటాను. ఆ వేళ మేము గొడవ చేసాం. కానీ ఈరోజు ఆలోచిస్తే అది ఊరికి ఎంతో ఇంపార్టెంట్గా మధ్యలో వచ్చి చక్కగా ఇవాళ ఆ రోడ్డుకి ఆ ఏరియాకి ఎంతే వాళ్ళ పక్కన ఎంత బాగా బ్రహ్మాండంగా డెవలప్ అయిందో మీరు ఒకసారి మీ కళ్ళ ముందే ఉంది. అదేవిధంగా హార్టికల్చర్ కానీ, అదేవిధంగా ఇంకా ముందు ఈ సెకండ్ సమ్మర్ స్టోరేజ్లో పెండింగ్ పనులు చేయడంలో కానీ మనం పూర్తి చేసుకోవాలనుకుంటే సత్యనారాయణ గారిని ఎక్కి తీరాలి, ఆయనే ఇక్కడ రావాలి. ఆవిడ మనకి ఆ పనులన్నీ పూర్తిగా సమూలంగా పూర్తవుతాయని చెప్పి బ్యాలెట్ పేపర్లో 1వ నెంబర్లో ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ గారి ఫ్యాన్ గుర్తుకు నొక్కాలి, నొక్కాలి, అక్కడ మెజార్టీ గెలిపించాలి.
సత్యనారాయణ గారు ఈసారి నాకు కావాల్సింది లక్కీ నెంబర్ 9 అంటే వీరు ఈసారి గెలుస్తారు. కానీ 39,600తో గెలవాలని. మళ్ళీ తాడేపల్లిగూడెం ఒక డిసిప్లిన్, మెయిన్ డిసిప్లిన్ అంటే కమాండింగ్ అండ్ కంట్రోల్ చాలా బాగా చేస్తారు. అటువంటి డిసిప్లిన్ని ఒక తాడేపల్లిగూడెం పట్టణం ఒక కమాండింగ్ అండ్ కంట్రోల్గా ఇప్పటికీ సత్యనారాయణ గారి పేరు మీదే ఉందని అనుకుంటున్నాను నేను. అది ఎప్పుడు అదే విధంగా ఉండాలని, అటువంటి వ్యక్తిని మనం ఈసారి కూడా తప్పనిసరిగా గెలిపించి ఫ్యాన్ గుర్తు ఓటు వేయాలి, ఓటు వేసి గెలిపించాలి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం సంక్షేమం పేరుతో ప్రజలను దోచుకుంటుందని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం స్థానిక 32, 9, 8వ వార్డుల్లో టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ను, ఎంపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోటగోపి, భోగిరెడ్డి ఆదిలక్ష్మి, పట్నాల రాంపండు, వర్తనపల్లి కాశీ, ఎం సురేష్ రెడ్డి, గంధం సతీష్, పాలూరి వెంకటేశ్వరరావు, రామశెట్టి సురేష్, ఎన్వి సత్యనారాయణ, కాకర్ల సుబద్ద, జీకే ఆనంద్, నార్ని చిన్ని, నాగరాజు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హలో అభ్యర్థిగా బొలిశెట్టి తాడేపల్లిగూడెం ఓటు మహాశాల ఆశీర్వాదమండి. రాబోయే సేవకుడు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గా నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా? రైతు సోదరులారా, 1500 ఎన్నికలు గుర్తు గాలి గ్లాసమ్మ అత్యధిక ఓట్ల మెజార్టీతో మన సీనియర్ విశ్వకర్మ ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ చెప్పడం కాదు, అందగాడు అభిమానంతో పట్నాల రాంపండు కంప్లైంట్ చేస్తే అతని గురించి తప్పు నిజాయితీగా కష్టపడి 5వ నెంబర్ కాదు ముప్పై 32, 8, 9వ వార్డుల ప్రచారంలో భాగంగా మరి ఇక్కడ శాస్త్రమాల రోడ్లో ఇంత ఘన స్వాగతం పలికినటువంటి 9వ వార్డు ఇన్ఛార్జ్, 8వ వార్డు ఇన్ఛార్జ్ ఎన్వి సత్యనారాయణ గారు, మా మిత్రులు, ఈ సమావేశాన్ని ఇచ్చేసినటువంటి టౌన్ అధ్యక్షులు రాంపండు గారు, అలాగే ఇంకొక జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు కాశీ గారు, కొత్తపల్లి కాశీ గారు, నా మిత్రుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరవల బాబ్జీ గారు, మా అన్నయ్య ఈతకోట తాతాజీ గారు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఇంకొక తమ్ముడు రాంపండు గారు. రాంపండు చిన్న స్టేజ్ నుంచి ఒక సైకిల్ మీద వ్యాపారం ప్రారంభించి ఇవాళ ఒక 20-25 సంవత్సరాల అనంతరం మోటార్ సైకిల్ కొనుక్కొని పట్టణ అధ్యక్ష పదవి దాకా ఎదిగి రాజకీయంగా అందరిలో తాలూకా ఉన్నటువంటి వ్యక్తి రాంపండు. ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో వాళ్ళ పేరు కానీ రాసుకుంటే మనం సుప్రీంకోర్టు, హైకోర్టులోనే ఇవాళ ఎక్కడ పోరాడతలేదు. మీ దగ్గరికి వచ్చి మీ సేవ చేసే అవకాశం మాకే ఉంది. మేము బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తూ ఉన్నాం. ఉమ్మడి అభ్యర్థిగా నేను నిలబడతా ఉన్నాను. ఇవాళ 2019లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయినా ఎక్కడ ప్రజలను వదిలి వెళ్ళలేదు. ఈవేళ అవకాశం వచ్చింది నా మిత్రుడికి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయడానికి మేమందరం కూడా వెన్నంటి ఉంటాం. ఖచ్చితంగా పెద్ద మెజార్టీ 25,000 దాటిపోయే మెజార్టీ తోటి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని
గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి పింక్ పేపర్ మీద గాజు గ్లాసు గుర్తు మీద 5వ నెంబర్లో మరి ఓటు వేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే మరొక మిత్రుడు గోపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గారు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఆయన అతి సామాన్యుడు, ఆయనకి మరి అవకాశం వచ్చింది. అలా సామాన్యులకు అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో ఆయన్ని కూడా మరి వైట్ పేపర్ మీద ఉంటుంది, అలాగే కమలం గుర్తు ఉంటుంది. కాబట్టి మరి ఆ కమలం గుర్తుకి ఓటేసి మరి గోపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ, తాడేపల్లిగూడెం పట్టణంలో గూండాయిజం, రౌడీయిజం లేకుండా ఉండాలంటే, శాంతి భద్రతల అమలు జరగాలంటే మళ్లీ ఎమ్మెల్యేగా తన తండ్రి కొట్టు సత్యనారాయణను గెలిపించాలంటూ ఆయన కుమారుడు కొట్టు బాలరాజేష్ ఎన్నికల ప్రచారం చేశారు. ఆదివారం 32వ వార్డు యానాదుల కాలనీలో ఇంటింటికి తిరిగి ఎన్నిక ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకే 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో 32వ వార్డు వైసీపీ వార్డు ఇన్ఛార్జీలు నీలం నాగభూషణం, మారిశెట్టి రమణ, సీలి వెంకటేశ్వరరావు, కోడే అప్పారావు, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకల ఏడుకొండలు, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాన్నగారు వస్తే నాన్నగారు ఉన్న తర్వాత 9 monthsలో అయితే 100%. ఇప్పుడు వరకు 29 రోజుల నుంచి నేను ఇంటింటి ప్రచారం చేస్తున్నాను. డోర్ టు డోర్ క్యాంపెయిన్. మా నాన్నగారిని గెలిపిస్తానికి అందరినీ ఓట్లు అడుగుతానికి వెళ్తున్నాను. నిన్నటి సాయంత్రం వరకు నేను 297.13 కిలోమీటర్స్ నడిచాను అందరినీ ఓట్లు అడుగుతానికి. ప్రజల స్పందన అయితే చాలా బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్ గారి పేరే వినపడుతుంది. ఆయనకే ఓటేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది మా ఊర్లో ఆయన ద్వారా పథకాల ద్వారా కానీ ఆయన పెట్టిన పథకాల ద్వారా కానీ అందరికీ లాభం పొందారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకే ఓటేస్తామంటున్నారు. ఎందుకురా నాన్న, నువ్వు ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం నాన్న గురించి తిరిగావు, మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నావు, ఖచ్చితంగా నానే గెలుస్తాడు, నువ్వేం భయం పడుకోకలేదు, ఎందుకు ఇంట్లో ఎండలో తిరుగుతున్నావు చవట్లు పట్టేసి అని అందరూ పాప అవ్వతాతలు అందరూ గుర్తు చేసుకుని నాకు 20 సంవత్సరాల క్రితం కలిశానని చెప్పి చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. జగన్ గారే మళ్ళీ మన ముఖ్యమంత్రి అవుతున్నారండి. మనం కూడా తాడేపల్లిగూడెంలో మా నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారిని గెలిపించుకుంటే ఇక్కడ అభివృద్ధి జరుగుద్ది. చాలామంది అభివృద్ధి అనేటప్పటికి ఎక్కడ జరిగింది అని అడ్డంగా మాట్లాడుతున్నారు. ఏమండి మీకు అందరికీ మర్చిపోయారా కోవిడ్ వచ్చిందని? తర్వాత మళ్ళీ కోవిడ్ అన్ని లాక్డౌన్ అన్ని ఎండ్ అయిన తర్వాత మళ్ళీ పనులు ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో కానీ మన కాన్స్టిట్యున్సీలో కానీ పనులు మాత్రం జరిగినాయి. సగమే జరిగినాయి. ఈ 5 సంవత్సరాలు కోవిడ్ అనేది లేదు. దమ్మున్న నాయకుడు మన జగన్ గారు. మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడు. ఇప్పుడుకొచ్చి ఒక అబద్ధం ఆడలేదు, మోసం చేసే మాటలు మాట్లాడలేదు, వేరే వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడినట్టు. ఈయన చెప్పినవి అన్నీ చేసుకొచ్చాడు. మొన్న ఈ క్రిందటి వారంలో కొత్త మేనిఫెస్టో వచ్చింది. అవి కూడా చెప్పినవి అన్నీ చేసుకొస్తాడండి. మన రాష్ట్రం ముందుకెళ్ళాలి, మన అభివృద్ధి జరగాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు చదువుకుని పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి భవిష్యత్తు ఉండాలంటే అలాంటి నాయకుడిని ఎన్నుకుంటేనే మన రాష్ట్రం బాగుంటుందండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి 9 రోజుల తర్వాత జూన్ 6న మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ గారే ఉంటారు. ఇక్కడ కూడా మా నాన్నగారు ఖచ్చితంగా గెలుస్తారు. అది అందరూ చెప్పే మాటే. మీరు అందరూ తప్పనిసరిగా 2 ఓట్లు ఇస్తారు. మా ఊళ్ళో ఇక్కడ మా కాన్స్టిట్యున్సీకి మా నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారికి, నర్స్పూర్లో ఎంపీ ఉమాబాల గారికి, మీరు వేరే కాన్స్టిట్యున్సీలో కూడా రాష్ట్రం మొత్తం అంతటా అందరూ తప్పనిసరిగా మీరు ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఎందుకంటే రాష్ట్రం ముందుకు వెళ్తుంది. దేశం ముందుకు వెళ్ళాలంటే మంచి నాయకుడు ఇలాంటి వాళ్ళు ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. మీరు తప్పనిసరిగా ఆలోచించి 2 ఓట్లు మీరు తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు కొట్టండి. రాజీవ్ గృహకల్ప వద్ద శనివారం సాయంత్రం కేశవభట్ల విజయ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ బొలిశెట్టి శ్రీనివాస్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పి సత్యనారాయణ, ఎం శివ, పి సాయి ప్రసాద్, డి హరీష్, జి లక్ష్మి, అత్తిలి బాబీ తదితరులు పాల్గొన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి 2014లో మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు ఆయన నీతి నిజాయితీతో ఈ తాడేపల్లిగూడెం పట్టణం సుందరవందనంగా తయారు చేసి ఎన్నో పార్కులు కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, లేకపోతే స్కేటింగ్ పార్కులు కానీ, అలాగే LED లైట్లు కానీ, ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
తర్వాత 2019లో జనసేన పార్టీ తరఫున నిలబడి ఓడిపోయినా కూడా 2019 నుంచి ఈ 2024 వరకు కూడా ప్రజల గుండెల్లో ఉండి ప్రజలకు ఏ కష్టం వచ్చినా అవసరం వచ్చినా ఆయన కష్టం ఎక్కడొస్తే అక్కడ ఉండే వ్యక్తే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మరి కరోనా సమయంలో ఎంతోమందికి మరి నిత్యావసర సరుకులు కానీ ఆక్సిజన్ బండ్లు కానీ ట్యాబ్లెట్స్ కానీ మరి ఎంతోమందికి ఉపయోగపడిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాసులు. మరి అటువంటి మంచి వ్యక్తిని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి అత్యంత గాజు గ్లాసు గుర్తుకే ఓట్లేసి 5వ నెంబర్ మీద బటన్ నొక్కాలి. నొక్కిన తర్వాత మన పరిస్థితులు మారుతాయి, నియోజకవర్గ రూపులన్నీ మారుతాయని చెప్పి ఆలోచిస్తూ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి మంచి మనిషిని మనం గెలిపించుకొని ఈ రాజీవ్ గురకల్పని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇంటికో పువ్వు పరమేశ్వరుడికో బాల అనే విధంగా మనందరం రాజీవ్ గోల్కర్ప ప్రజలందరూ కూడా తాటిపై బొలిశెట్టి శ్రీనివాస్ గారికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి మరి అఖండ మెజారిటీతో మనం పంపాలని చెప్పి కోరుకుంటూ, మన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు, అలాగే ఫస్ట్ ఓటు మరి వర్మ గారికి కమలం గుర్తుపై 3వ నెంబర్కి వేసి, అలాగే 2వ ఓటు 5వ నెంబర్ బొలిశెట్టి శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తు ఉంటుందండి. మంచి మనిషి బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి మంచి మనిషిని మనం గెలిపించుకోవాలి. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అన్ని ఇబ్బందులు నాకు తెలుసు. అన్ని ఇబ్బందులకు కూడా మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా హామీ ఇచ్చారు, నేను గెలిచిన మరుక్షణం రాజీవ్ గృహకల్ప అభివృద్ధికి నేను పాటుపడతాను అని చెప్పడం జరిగింది. జగన్ సంక్షేమ పథకాలతో పేద ప్రజల బతుకులలో వెలుగులు నింపాయని, తిరిగి ఆయన ప్రభుత్వం వస్తేనే ఇప్పుడున్న అన్ని సంక్షేమ పథకాలు కొనసాగటం ఖాయం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆయన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శనివారం సాయంత్రం పట్టణంలోని 33, 5, 7 వార్డులలో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన ప్రచార రథం ముందు భారీగా బైక్, కార్లు ర్యాలీ ఉంది. పార్టీ పతాకాలతో కార్యకర్తలు జగన్ నాయకత్వం వర్ధిల్లాలి, కొట్టు సారథ్యం వర్ధిల్లాలి, కొట్టు సత్యనారాయణను గెలిపించాలంటూ నినాదాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే ఎన్నికలలో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, నిమ్మల నాని, చెన్నా జనార్దన్, షేక్ నౌషద్, వట్టిబుజ్జి, మిద్దె ఆదినారాయణ, బొద్దాని శ్రీనివాస్, గురుజాడ బ్రహ్మాజీ, పాలూరి శివ తదితర వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. ప్రోగ్రెస్లో ఉన్న కార్యక్రమాలు ఒక 300 కోట్లతోటి మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి ఎక్కడో తిరుపతిలో ఒక హాస్పిటల్ 280 కోట్లతో ఏర్పాటు చేశారు. అటువంటిది ఇక్కడ తాడేపల్లిలో ఒకటి ఏర్పాటు చేయబోతూ ఉన్నాం, ఉత్తరాంధ్రలో ఒకటి ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఒక ఇంజనీరింగ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి మన క్యాంపస్లో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్, అన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఒక క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. మళ్ళీ ఇంకా అనేక రోడ్లు అన్ని ప్లాన్ చేసాం. సెకండ్ సమ్మర్ స్టోరేజ్ 84 కోట్లతోటి అది తయారవుతూ ఉంది. కాలం అవతల 2 టౌన్లో 1 టౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయింది. దానికి సంబంధించిన ఎస్టీపీ 34 కోట్లతోటి పూర్తవుతూ ఉంది. ఒక 3-4 నెలల్లో ఆ సిస్టమ్ అంతా కూడా దాన్ని కనెక్ట్ అయిపోతూ ఉన్నాం. 2 టౌన్లో 112 కోట్లతోటి ఎస్టీపీ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని శాంక్షన్ చేసి అది పనులు మొదలు పెట్టవలసిన అవసరం ఉంది. ఇంకా అనేక రోడ్లు విశాఖపట్నం విజయవాడ రోడ్డు కానీ, ఇంకా రూరల్ మండలంలో రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ, పెంటపాడు మండలంలో రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ దగ్గర 1100 కోట్ల రూపాయలు వర్కులు చేయవలసి ఉంది. ఇవాళ మనం కొనసాగకపోతే మరి 2009లో ఆనాడు మొదలుపెట్టిన ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇవాళ కూడా పూర్తి అవ్వడానికి కారణం 10 సంవత్సరాల నిర్లక్ష్యం. దాని ద్వారా మనకి ఎంత అసౌకర్యంగా ఉందో మీరే ఆలోచన చేయండి. ఇవాళ దోమలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం మన మురుగు కాలువలో డ్రైన్లు సరిగా వెళ్ళకపోవటం. ఈ డ్రైన్లో ఉన్న మురుగునీరంతా కూడా డ్రైన్లోకి వెళ్లకుండా అండర్ గ్రౌండ్లో పైప్ లైన్ ద్వారా వెళ్ళిపోతే మన డ్రైన్లో ఉండేది ఓన్లీ వర్షం నీళ్ళు మాత్రమే ఉంటాయి. అటువంటిప్పుడు ఎక్కడ కూడా దోమలు ప్రబలటానికి ఏ రకమైన అవకాశం ఉండదు. అటువంటి వ్యవస్థ కోసం చిత్తశుద్ధితో ఆనాడు నేను
కృషి చేసి శాంక్షన్ చేసి ముందుకు తీసుకెళ్తే దాన్ని చుట్టుపెట్టేశారు. ఇప్పటికే సెకండ్ ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తే తాడేపల్లిగూడ సత్యనారాయణ కొట్టు సత్యనారాయణ పేరు వచ్చేసింది. తాడేపల్లిగూడ నలుమూలన ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంతకుముందు ఆయన వచ్చిన తర్వాత 4 వైపులా 4 లైన్ చేసేసాడు. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా మంచి పేరు సంపాదించాడు. ఇంకా అన్ని పేర్లు కొట్టు సత్యనారాయణకి వస్తే మనం ఏంటి, మన పరిస్థితి ఏంటని ఒక దుర్మార్గమైన ఆలోచనలతోటి ఈ కూటమి అభ్యర్థులు వెళ్తా ఉన్న విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం. దయచేసి ఇవాళ తాడేపల్లిగూడ అభివృద్ధి పథంలో నడవాలన్నా, తాడేపల్లిగూడలో శాంతి భద్రతల్ని కాపాడాలన్నా, ముఖ్యంగా మహిళలకి రక్షణగా ఉండాలన్నా, ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా సక్రమంగా శాంతి భద్రతలు నడవాలంటే మీకు ఇచ్చే 2 ఓట్లు కూడా, ఒక ఓటు అసెంబ్లీకి సంబంధించి ఈ ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో మొదటి పైనుంచి కింద వరకు వరుస సంఖ్యలు ఉంటాయి. మొట్టమొదటి పేరు కొట్టు సత్యనారాయణ అని ఉంటుంది, పక్కన ఫ్యాన్ గుర్తుంటుంది. ఆ బటన్ నొక్కితే ఇలాగ బటన్ వెలిగి లైట్ వెలిగి ఓటు పడుతుంది. అలాగే ఈ ఫ్యాన్ గుర్తుకి అందరూ ఫ్యాన్ గుర్తు చూసి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే నరసాపురం పార్లమెంటుకి సంబంధించి కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాల, ఆవిడ కూడా వరుస సంఖ్యలో 1వ నెంబర్లో వచ్చింది. ఆ గూడూరి ఉమాబాల ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, గుర్తుంటుంది, పక్కన పట్టణం నొక్కి ఆవిడ ఓటు పడుతుంది. మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి నన్ను గెలిపించవలసిందిగా, మరి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరుతూ, స్థానిక 14, 15 వార్డులలో శనివారం సాయంత్రం కూటమి పార్టీల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో ఈ ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, అభివృద్ధితో కూడిన సంక్షేమ ప్రభుత్వం రావాలంటే ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతకాయల సత్యనారాయణ, అడ్డల నరసింహారావు, త్రిమూర్తులు, మస్తాన్, పట్నాల శంకర్, గణేష్, శ్రీను, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి గాజు గ్లాసుకి కమలం గుర్తుకి ఓటేయమని మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. మేము వెళుతుంటే మాకంటే ముందే మా మహిళా సోదరీమణులు, యువకులు, పెద్దలు కూడా ఖచ్చితంగా ఈసారి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి కమలం గుర్తుకి వేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మహిళా సోదరీమణులు, పెద్దలు, యువకులు అందరూ కూడా చెప్తుంటే చాలా ఆనందం వేస్తుంది. ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క విజయం తథ్యం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అందరూ కూడా పెద్ద ఎత్తున గ్లాసుకి అలాగే కమలం గుర్తుకి ఓటేయాలని, ఈ రాష్ట్రంలో సైకో పరిపాలన పోయి మరి ఏదైతే నీతివంతమైన పరిపాలన, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా అందించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని నెగ్గించాలని, అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలంటే కమలం గుర్తు శ్రీనివాస్ భూపతి వర్మ గారిని కూడా గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మాతో పాటు మరి సుమారుగా 5:30 నుంచి 17వ వార్డు, 14వ వార్డు యువకులందరూ కూడా పెద్ద ఎత్తున కష్టపడుతూ ప్రతి గుమ్మం కూడా తిరుగుతున్నందుకు ఇక్కడున్న 2 వార్డుల యువకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన 13వ తారీఖున జరుగుతున్న ఓట్ల ఎలక్షన్లో మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొలిశెట్టి శ్రీను గారిని గెలిపించాలని చెప్పి ఈ యొక్క మా 14వ వార్డు ప్రచారంలో భాగంగా అలాగే అందరూ కూడా మీ యొక్క పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగాలంటే ఇప్పుడు మనం పిల్లలందరినీ చదివిస్తాం, కానీ రేపు పొద్దునాలకు ఉద్యోగాలు కావాలంటే ఇప్పటి నుంచే సరైన పునాది వేయాలి. అది ఒక చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారితోనే సాధ్యం అవుతుంది. ఆ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీను గారు. అలాగే మనం ఏంటంటే బొలిశెట్టి శ్రీను అన్నయ్య గారిని 5వ నెంబర్ వచ్చింది, గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి ఆయన్ని గెలిపించాలి. అలాగే కమలం గుర్తుకు 3 వచ్చింది, కమలం గుర్తు మీద కూడా వేసి ఎంపీ అభ్యర్థి అయినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ గారిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. దళితులను అన్ని విధాలుగా వంచన చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికలలో గద్దెదించాలని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెట్టే రాజు పిలుపునిచ్చారు. ఆదివారం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కలిసి మద్దతు ప్రకటించి కరపత్రాలు విడుదల చేశారు. ఎస్సీలకు చెందిన 27 పథకాలను రద్దు చేసిన దళిత ద్రోహి జగన్ అంటూ విమర్శించారు.
ఎస్సీ వర్గీకరణ కోసం కూటమికే మద్దతు తెలపాలన్నారు. కార్యక్రమంలో కాపునాడు రాష్ట్ర కార్యదర్శి గిద్దె శ్రీనివాసనాయుడు, మాజీ జెడ్పీటీసీ తెన్నేటి సంజయ్ ఖాన్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి చెట్టే సుజనారావు, డీబీఎఫ్ జిల్లా అధ్యక్షులు కోడి సుజ్ఞాన్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షులు లక్కపో పద్మకుమార్, మండల అధ్యక్షులు కలపాక సురేష్, రాచర్ల సాగర్, కండెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలా మాదిగ రెల్లి మరియు దళితుల ఓట్లు కూటమి అభ్యర్థులకే. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆంధ్రుల్ని, అదేవిధంగా 1 కోటి మంది దళితుల్ని మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని దళిత వర్గాల ఫెడరేషన్ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించాలి, కూటమి అభ్యర్థుల్ని ఎందుకు గెలిపించాలో మీకు వివరంగా చెప్తా. ఆయన అధికారంలోకి రాకముందు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డనని, ఆయన ఆశయాల మేరకే నేను పనిచేస్తానని మాట్లాడడం జరిగింది. మరి ఈ క్రమంలో ఇడుపులపై సాక్షిగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆయన మద్దతు తెలియజేసి లేఖనిచ్చారు. అదే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మాలా మాదిగ రెల్లి కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి అనేక లోన్లు ఇస్తానని మాట్లాడడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 కార్పొరేషన్లు పెట్టి ₹1 కూడా దళితులకు ఇచ్చిన సందర్భం లేదు. మరి తెల్లారి లెగిస్తే ఆయన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ బిడ్డల్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు లాంటి నేరస్తుల్ని పక్కన పెట్టుకుని బాధితుల పక్షాన ఆయన మాట్లాడిన సందర్భం ఎక్కడా లేదు. ఈ రాష్ట్రంలో దళితులకంటూ మనుగడ ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ కూటమి గెలవాలని తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తా ఉన్నాం. మరి మిత్రుడిని గెలిపిద్దాం, మమ్మల్ని అణిచేసిన శత్రువైన జగన్మోహన్ రెడ్డిని, దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ బొలిశెట్టి శ్రీను గారు గెలిపిస్తే రేపన్న రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక బొలిశెట్టి శ్రీను తాడేపల్లిగూడెంలో మినిస్టర్ అవుతాడు. ఇక్కడ నాకు తెలుసున్న తాడేపల్లిగూడెం బ్రాండ్ ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ ఎమ్మెల్యే గారిని ఎక్కినటువంటి ప్రతి వ్యక్తి కూడా మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా బొలిశెట్టి శ్రీను గారు ఎమ్మెల్యే అవుతారు, తర్వాత మినిస్టర్ అవుతారు. మన తాడేపల్లిగూడెంకి మనం సహాయం చేయాలనే ఆలోచనతో మనందరం కూడా ఆయన గెలిపించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. 5వ నెంబర్ గ్లాస్ గుర్తుకి శ్రీనివాస వర్మ గారిని మనం గెలిపించాలి. బాలగంగాధర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఎల్లప్పు విజయసారథి ఆధ్వర్యంలో ఆదివారం డొక్కా సీతమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సుంకరవల్లి రామకృష్ణ, బాపయ్య శర్మ, వేమూరి రాము విచ్చేశారు. ఈ సందర్భంగా సుమారు 500 మందికి దద్దోజనం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సతీష్, కిషోర్ కుమార్, బంగారు రాజు, రామకృష్ణ, గురజాడ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ గారి యొక్క జీవితం నుంచి మన అందరం స్ఫూర్తి పొందాల్సింది ఏంటంటే, మంచి మనసుతో మంచి పనులు చేస్తే భగవంతుడే మనల్ని రక్షిస్తాడు అనే దానికి ప్రబల నిదర్శనం డొక్కా సీతమ్మ గారి జీవితం. ఆ తర్వాత అనేక మంది మహానుభావులు ఆ రకంగా విజయం సాధించడం జరిగింది. అనేక వేల లక్షల మందికి భోజనాలు పెట్టారు. లేదనేటువంటి ప్రసక్తి లేకుండా భోజనాలు పెట్టారు. అంతర్వేదికి పల్లకీలో వెళుతుండగా పిల్లవాళ్ళు ఒక చోట బోయలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు పిల్లవాళ్ళు ఏడుస్తుంటే, ఒక అరగంటలో వెళ్ళిపోతాం నాయన, కొంచెం ఓపిక పట్టండి, డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళ్తే భోజనం పెడతారు మనకంటే, వెంటనే పల్లకీలు వెనక్కి తిప్పించి ముందు ఒక అడుగు ముందు వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసి వారికి భోజనం పెట్టడం జరిగింది. ఇదే విధంగా అనేక సందర్భాల్లో వారికి ఏ స్థితికి వెళ్ళారంటే, భర్త ఒకరోజు అడిగాడు, ఈ రోజుతో మనకి దగ్గర ఉన్నటువంటి ఆఖరి రూపాయి కూడా అయిపోయింది, ఏం చేయాలని అనుకుంటున్నాము నువ్వు? వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే ఆయన ఏంటంటే మన తినటానికి లేదని బాధపడలేదు, వచ్చి భోజనం పెట్టమని అడిగినప్పుడు విష్ణు స్వరూపంగా భావించి నేను భోజనం పెట్టాను కాబట్టి ఆ విష్ణువే చూసుకుంటాడు నన్ను, మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తానని చెప్పింది ఆవిడ.
శ్రీ బాలగంగాధర సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శ్రీ సారథి గారు అలాగే మిగిలినటువంటి సభ్యులు వీరందరి యొక్క సౌజన్యంతో ఈ యొక్క డొక్కా సీతమ్మ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సారథి గారు వీరు చేసేటువంటి సేవలను గుర్తించి డొక్కా సీతమ్మ గారి వంశంలో 4వ తరం ఆవిడ డొక్కా జగన్నాథం గారు, నాదబాబు గారు అంటారు. వారి యొక్క దంపతులు సారథి గారికి పరిచయం అయ్యారు. వారు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని వారు సంభాషించడం జరిగింది. ఈ యొక్క సంవత్సరం అది విశేషం. వారు చేస్తున్న సేవలు వారి యొక్క వంశంలో వాళ్ళు కూడా గుర్తించారు. సీతమ్మ గారి గురించి చెప్పడం అంటే సూర్యనారాయణ స్వామి వారు వచ్చారని చెప్పి డివిటీ చూపించడం లాగా ఉంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్ అలా పక్కన పెడితే మొత్తం మన దేశం మొత్తం మీద అటువంటి మహాతల్లి తెలియటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఎయిస్ట్రీవ్ వాకర్స్ గ్రౌండ్లో శశి ఇంజనీరింగ్ కళాశాల సివిల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అధినేత రామారావు నిర్వహణలో ఆదివారం ఉదయం నవ్వుల పోయించారు. ఆయన గత సంవత్సర కాలంగా వాకర్స్ గ్రౌండ్లో లాఫింగ్ క్లబ్ను నిర్వహిస్తూ అందరికీ ఎక్సర్సైజ్తో కూడిన బిగ్గరగా నవ్వే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆదివారం నవ్వుల దినోత్సవం కావడంతో పెద్ద సంఖ్యలో వాకర్స్ పాల్గొని నవ్వులతో సందడి చేశారు. నవ్వడం కూడా ఎక్సర్సైజే అంటూ దాని వలన కలుగు ప్రయోజనాలను నిర్వాహకులు రామారావు ఇలా వివరించారు. ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటాము, అది హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ సో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. తర్వాత కొన్ని ఫీల్ గుడ్ హార్మోన్ అంటారనమాట, ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది మనకి ఈ నవ్వటం వలన. ఎండార్ఫిన్ రిలీజ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో తర్వాత ఏమవుతుందంటే ఈ ఫేషియల్ మజిల్స్ ఈ చూస్తే మీరు ఈ బాగా యాక్టివేట్ అవుతాయి. మనం మామూలు వాకింగ్లో ఎక్కడ యాక్టివేట్ అవ్వవు. ఈ యాక్టివేట్ అయినాయి అంటే యంగ్గా కనిపిస్తాం అనమాట. ఇది మేము గుంటూరులో 2007లో స్టార్ట్ చేసాము. ఇప్పుడు 17 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుగుతూనే ఉంది. వర్షాలు పడినా కూడా వచ్చి గొడుగులు పెట్టుకుని నవ్వుకుంటూ ఉంటాం అనమాట. సో అందరూ తిరిగే వాళ్ళందరూ మమ్మల్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు, కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సో ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం అనమాట. ప్రపంచం మొత్తం ఈ నవ్వుల దినోత్సవం జరుపుతారు. సో ఈ రోజే కాకుండా రేపు కూడా మీరు రావచ్చు. దీనికి మెంబర్షిప్ ఫీ లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఏ మెంబర్షిప్ లేదు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు. 6:10 నుంచి 6:40 వరకు 30 మినిట్స్ జరుగుతుంది. దాంట్లో ఒక 10 నిమిషాల వరకు వచ్చేసి బ్రీఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, మిగతా 15 నిమిషాలు లాఫింగ్ ఉంటుంది అనమాట. సో తర్వాత ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. సో తర్వాత మనకి మెయిన్ మన బ్రెయిన్లో లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ అంతా లాజికల్ ఎనాలిసిస్ వీటిది, రైట్ బ్రెయిన్ వచ్చేసి ఇమాజినేషను థింకింగ్ ఇవన్నీ. లెఫ్ట్ బ్రెయిన్ లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది, రైట్ బ్రెయిన్ మన ఊహ అనమాట, అంతా మన ఊహ. చూడండి, ఫస్ట్లో సెల్ ఫోన్ పెద్ద ట్రక్కులో వెళ్ళేది. సెల్ ఫోన్ అంటే ఇప్పుడు మన చేతిలో మొత్తం అరచేతిలో వైకుంఠం లాగా ఉంది. సో అవన్నీ ఇమాజినేషన్, ఊహిస్తారు. కొంతమంది ఊహిస్తారు, కొంతమంది అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. మనం ఈ ఆడుకుంటూ ఉంటే ఇది ఆడుకున్నట్టు మనకు తెలియదు అనమాట. ఇండైరెక్ట్గా మెడిటేషన్, ఆ 15 నిమిషాలు కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోతాం, ఏం జరుగుతుందో కూడా తెలియదు అనమాట. సో దాని తర్వాత ఇది ఇండైరెక్ట్గా రైట్ బ్రెయిన్ యాక్టివిటీని చాలా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. రకరకాల కొత్త ఎలా చేద్దాము, క్రియేటివిటీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. మెమొరీ కూడా పెరుగుతుంది అనమాట. అనలిటికల్ థింగ్స్, మెమొరీ ఇవన్నీ చాలా ఉంటాయి. చాలా అద్భుతమైన ప్రక్రియ అనమాట ఇది. సో మనం ఇండివిజువల్గా అయితే నవ్వుకోలేము, ఒక గ్రూప్ అయితే ఎదుటి వాళ్ళని చూడగానే మనకి నవ్వు వస్తుంది అనమాట. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.